రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను కదా, ఒక ఫాదర్ 50 lakhs ఒక్కడికి ఇస్తాడు, 50 lakhs ఒక్కడికి ఇస్తాడు, 50 lakhs ఒక్కడికి ఇస్తాడు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎవరు డబ్బులు బాగా సంపాదిస్తారు, ఎవరి దగ్గర డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి అని. దానికి ఆన్సర్ ఒకటి లేదా 3 రీల్స్ లో చెప్తాను. ఫస్ట్ మనము మూడో అతని కోసం మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన అతను మొత్తం అమౌంట్ తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెట్టడం వల్ల అతను ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేసుకో. సో ఇప్పుడు నేను గ్రో యాప్ లో క్యాల్కులేషన్ చేద్దాం. సో లంసమ్ అమౌంట్ 50 lakhs చేశాడు, 12% ఫర్ 10 years. చూడండి, ఇన్వెస్టెడ్ అమౌంట్ 50 lakhs, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 1 crore 5 lakhs సంథింగ్, టోటల్ వాల్యూ 1 crore 55 lakhs సంథింగ్ వస్తున్నాయి. పోనీ ఇతనికి 20% రిటర్న్సే వచ్చాయి అనుకోండి, దీంట్లో 3 crores వస్తున్నాయి. 3 crores రిటర్న్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అనమాట. చూడండి, కానీ లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. 10 నుంచి 20 years లేదా 15 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని పెడితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యావరేజ్ గా ఇప్పుడు 12 to 15% పర్ ఇయర్, ఆ 20% పర్ ఇయర్ వస్తున్నాయి. భారీగా ఏదైనా పెద్ద యుద్ధాలు వచ్చి స్టాక్ మార్కెట్ పడితే మాత్రమే అతనికి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే భారీ లాభాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ. అదృష్టం బాగుంటే భారీ లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇతనికి లాభాలు వస్తాయి, కానీ లిమిటెడ్ లాభాలు వస్తాయి. ఒకవేళ క్యాల్కులేషన్స్ అన్ని మీకు నచ్చి ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే షేర్ చేయడం మాత్రం మర్చిపో. సో పార్ట్ 2, సెకండ్ సన్ కి 50 lakhs ఇచ్చారు కదా, అతను తీసుకెళ్లి ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసి, కానీ ఒకటే ల్యాండ్ కొంటే పెరగొచ్చు పెరగకపో, బట్ యావరేజ్ గా తీసుకున్న ఇంటూ 10 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటూ 50 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ల్యాండ్ నమ్మిన వాడు ఎప్పటికీ మోసపోడు, కాబట్టి అతనికి కూడా డబ్బులు వస్తాయి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, 10 lands వరకు వాళ్ళకు ఉన్నాయి. దాంట్లో 3 lands మాత్రం ఇంటూ 100x వెళ్ళిపోయింది. 3 lakhs పెడితే ఇప్పుడు దాని వర్త్ 3 crores ఉంది. సో అలాగే కొన్ని డిస్ప్యూట్ లో కూడా ఉన్నాయి. కొన్ని ల్యాండ్స్ పెరగకుండా అట్లానే ఉండిపోయినాయి, కానీ ల్యాండ్స్ ఎప్పటికైనా పెరుగుతాయి. కాకపోతే దానికి కొంచెం మనం టైం ఇవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముడు పోవు, మనకి ఇమ్మీడియట్ గా లిక్విడిటీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసినది ఇప్పటికైనా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఫస్ట్ థర్డ్ సన్ కి డబ్బులు వస్తాయి, సెకండ్ సన్ కి డబ్బులు వస్తాయి. కాకపోతే దీంట్లో నేను చేసే 4th రీల్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. అది చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇది మీరు కూడా మీ వాల్యుబుల్ అభిప్రాయాలని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మీరు చేసే కామెంట్ వల్ల చాలా మంది దాని నుంచి కూడా నేర్చుకునే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ రీల్ లో ఫస్ట్ సన్ కోసం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి పార్ట్ 3. ఫస్ట్ సన్ కి 50 lakhs ఇచ్చారు కదా, అతను వెళ్ళి బిజినెస్ లో పెట్టారు, అది కూడా బాగా రన్ అవుతుందని చెప్పి. బిజినెస్ లో ఏంటంటే ఎంత రిస్క్ ఉంటే అంత రివార్డ్ ఉంటుంది. రిస్క్ తక్కువ తీసుకున్న వాళ్ళకి రివార్డు తక్కువే ఉంటుంది. థర్డ్ సన్ రిస్క్ తక్కువ తీసుకున్నాడు, రివార్డ్ తక్కువే ఉంది. సెకండ్ సన్ రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకున్నాడు, రివార్డ్ ఎక్కువ. ఫస్ట్ సన్ రిస్క్ చాలా ఎక్కువ తీసుకున్నాడు, రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో లాస్ అవుతాయి కూడా అలానే అవే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బిజినెస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే 50 lakhsతో స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా రన్ అవుతాయి. ఈ రోజుల్లో కరెక్ట్ గా వాల్యుయేషన్ చేసుకొని బిజినెస్ వెళితే 1000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలి, చాలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సన్. సో కంక్లూజన్ మంచి పాయింట్స్ నేను పార్ట్ 4 లో వీడియోలో చెప్పాను. పార్ట్ 4 ఇది చాలా ఇంపార్టెంట్. సో కంక్లూజన్, సన్ కి 50 lakhs ఇస్తే బిజినెస్ చేసి 50 lakhs ఇచ్చినప్పుడు అందులోంచి ఒక 5 lakhs గానీ 10 lakhs గానీ తీసుకొని పర్సనల్ ఎక్స్పెండిచర్, మన హెల్త్ బాగాలేనప్పుడు యూజ్ చేసుకోవడానికి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఒక 10 lakhs తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 lakhs తో గానీ 20 lakhs తో గానీ ల్యాండ్ కొని మిగతా డబ్బులు ఏవైతే 30 lakhs కానీ 20 lakhs కానీ మిగులుతాయో వాటితో మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయొద్దు, ఆ బిజినెస్ లో 1 year కానీ 6 months కానీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసి బ్రాండ్ బిల్డ్ చేసి మార్కెటింగ్ చేసుకొని మంచి వాల్యుయేషన్ గేమ్ ఆడుతూ వెళితే మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఈ రోజు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం వాల్యుయేషన్ గేమ్ ని బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనం మంత్లీ 3 crores సేల్ చేసి ఇయర్లీ 36 crores టర్న్ ఓవర్ చేసి దాంట్లో 2% ప్రాఫిట్ చూపిస్తే మన కంపెనీ వాల్యూ ఆటోమేటిక్ గా 120 crores అయింది. సో 120 crores లో మనము 10% కానీ 20% డైల్యూట్ చేస్తే మనం పెట్టిన బిజినెస్ లో పెట్టిన వాల్యూ మొత్తం వచ్చేస్తుంది. మిగిలింది మొత్తం మనం షేర్. దాని తర్వాత వేరే ప్లేయర్ వస్తారు, వాళ్ళకు ఒక 10% డైల్యూట్ చేయాలి. అలా చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ఒక 20% ఉంచుకొని మనమే బిజినెస్ రన్ చేస్తాం, వాళ్ళు ఇన్వెస్టర్ గా ఉంటారు. మనకి అక్కడ ఊహించలేని డబ్బు వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడు సేల్ చేసేదే మనీ అని అనుకుంటాం. కాదు, మనం సేల్ చేస్తూ సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ ప్రాఫిటబిలిటీ పెంచుకుంటూ వెళ్తే ద వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్ చాలా బాగా ఉంది. మీరు ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి.